హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తే ప్లీజ్ చూడండి. కరెక్ట్ మీ వీడియో మొత్తం చూసాక మీరు నాకు చేయాల్సిన ఒక మంచి సాయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి. అండ్ మీకు కావాల్సిన క్వశ్చన్ అడగండి, నేను మీ వీడియో మీకు కంప్లీట్గా నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. మీకు ఎలాంటి ఛార్జెస్ లేవని మీరు ఏదైనా క్వశ్చన్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు కంప్లీట్గా వీడియో క్రియేట్ చేసిస్తాను. ఒక విషయం ఏంటంటే ఒక బిజినెస్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అడగండి, ఒక సబ్స్క్రైబర్ అని ఒక క్వశ్చన్ అడిగారు. సార్, డెస్క్టాప్ లో మనము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఒకేసారి వీడియో అప్లోడ్ చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చండి. వీడియో మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకోండి, ఏదైతే వీడియో అనుకుంటున్నా ఆ వీడియో క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక 4K కావాలంటే 4K, 8K కావాలంటే 8Kలో మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు కంటెంట్ ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో ఆ కంటెంట్ తీసుకోండి. దీనికోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి కానీ ఏదైనా కనెక్షన్ ఉందంటే అదొకటి వచ్చి ఫేస్బుక్ బిజినెస్ షూట్ అన్నట్టు. ఫేస్బుక్ బిజినెస్ షూట్ లో సింపుల్ గా మీరు రీల్ అయితే రీల్, పోస్ట్ అయితే పోస్ట్, స్టోరీ అయితే స్టోరీ. మీరు రీల్ పోస్ట్ చేసుకోవచ్చు, స్టోరీ పోస్ట్ చేసుకోవచ్చు. నేను రెండు చూపిస్తాను మీకు. రీల్ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని యాడ్ వీడియో క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ వీడియో తీసుకున్నాక మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే వీడియోతో పాటు మీరు ఫేస్బుక్ కూడా కొలాబరేట్ చేసుకోవచ్చు. సో నాకు ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ అవైలబుల్ ఉందంటే డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా డైరెక్ట్ వీడియో సపరేట్ అప్లోడ్ చేసుకొని మీరు కొలాబరేట్ చేసుకోవచ్చు. సో దానికి మీకు చాలా ఫ్యూచర్స్ ఉన్నాయండి. క్లిక్ ఫర్ నెక్స్ట్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకున్న ఆప్షన్ ఫేస్బుక్ స్టోరీ యాడ్ చేసుకోవడం, ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ ఫర్ షేర్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, టాస్క్ ఇస్ ఫినిష్. తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇదే వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టుకోవచ్చు. ఫేస్బుక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కావాలి, ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటా. మళ్ళీ నేను వీడియో సేమ్ పెడతా. అయితే ఏం చేస్తా అంటే ఇక్కడ కొన్న లాజిక్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫేస్బుక్ కు యాడ్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ కి యాడ్ లింక్ రాదు. అది ఓన్లీ డెస్క్టాప్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే యాడ్ లింక్ లో మీరు ఫేస్బుక్ స్టోరీలో ఇన్స్టాగ్రామ్ వచ్చే విధంగా యాడ్ చేసుకుంటారు. అప్పుడు ఏమైతుంది, ఫేస్బుక్ స్టోరీలో ఎవరైతే క్లిక్ చేస్తారో సీమోర్ కొడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చేస్తారు అన్నట్టు. సో ఆటోమేటిక్గా మీకు ఫేస్బుక్ స్టోరీ అనేది ఇన్స్టాగ్రామ్ యొక్క పోస్ట్ రీచ్ కూడా మీకు పెంచడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ విధంగా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఒకే టైంలో మీరు ఫేస్బుక్ రీల్ కానీ, పోస్ట్ కానీ, స్టోరీ కానీ హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే దాని రిలేటెడ్గా మీకు కనెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన ఛానల్ సంప్రదించండి. మీకు కంపల్సరీ నేను మీకు ప్రాబ్లమ్ని నేను క్లియర్ చేస్తాను. సార్ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, వీడియో కావాలంటే జస్ట్ మీ క్వశ్చన్ నాకు పంపించండి. నా ఇన్స్టాగ్రామ్లో డిస్టాగేష్లో నేను మొత్తం వీడియో చేసి మీకు కంప్లీట్ ఇస్తాను అండి. మీకు ప్రతి వీడియో నేను మీకు చేసి ఇస్తాను. లేదంటే మీరు నాకు హ్యాపీగా మెయిల్ చేయండి, నాకు నేను కంప్లీట్గా వీడియో క్రియేట్ చేసి మీకు ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.